సత్యకుమార్ యాదవ్ కేంద్ర అదే రాష్ట్ర మంత్రి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆంధ్రజ్యోతికి ఎడిటోరియల్ కాలం థర్డ్ పేజీ కాలమ్స్ కూడా రాస్తుంటారు, అంతకుముందు బీజేపీ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా. అయితే ఆయన నియోజకవర్గంలో జరిగిన దందాలు లేకపోతే ఇంకోటి సత్యకుమార్ యాదవ్ అనుచరులు అంటూ పదే పదే స్టోరీలు రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. ఇప్పుడు అట్లాంటిదే మరొకటి, ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ సెక్యూరిటీ పెస్ట్ కంట్రోల్ నిర్వహణకి టెక్నికల్ కమిటీ టెండర్లను ఖరారు చేస్తే ఏ కంపెనీలను ఎంపిక చేశారన్న విషయాన్ని మాత్రం అధికారులు బయటకు రానివ్వడం లేదు. L1 కంపెనీల పేర్లు బయట పెట్టకుండా రహస్యంగా ఉంచారు. గురువారం ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ నేతృత్వంలో కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్న ఆసుపత్రులకు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలకు టెండర్లు ఖరారు చేశారు. అన్ని జోన్లకు L1 కంపెనీలను ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ టెండర్ ప్రక్రియ మీద అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో L1 కంపెనీల పేర్లు రహస్యంగా ఉంచడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. దీనికి తోడు APMSIDC టెండర్ ప్రక్రియ మొత్తాన్ని గందరగోళం చేసింది. శానిటేషన్ సెక్యూరిటీ పెస్ట్ కంట్రోల్ టెండర్లు మొత్తం మెడికల్ టెర్మినాలజీ కెమికల్స్ వ్యవహారాల అనుభవం ఉన్న అధికారికి అప్పగించాలి. అయితే దాదాపు 1400 కోట్ల విలువైన టెండర్ల విషయంలో సాధారణ ఇంజనీర్కి అప్పగించారు. సదరు అధికారి తనకు నచ్చిన టెండర్ నిబంధనలతో కంపెనీలకు అర్హత కల్పించారన్న విమర్శలోనే టెండర్ల ప్రక్రియపై ఉత్తరాంధ్ర రాయలసీమ ఎమ్మెల్యేలు అనేక మంది ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారన్నట్టు అర్థన హైలైట్ చేసింది. అంటే టోటల్గా సత్యకుమార్ యాదవ్ శాఖని టార్గెట్ చేసింది.